యువతకి మేనిఫెస్టోలో కీలకమని చెప్తున్నాను. యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయటం, ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి తాలూకు లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్లని తిరిగి వెంటనే విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 పెన్షన్ ని 1వ తేదీన ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, కేవలం ఆధార్ కార్డు తీసుకెళ్తే అలాంటి పరిస్థితుల్లో బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉండేలాగా చూస్తాం. మనకి పేదలు కడుపు నింపడానికి ఇందాక అడిగారు మిలిటరీ వాళ్ళు, అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% చేసిన బీసీ రిజర్వేషన్లని తిరిగి 34% తీసుకొస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని డైవర్ట్ కాకుండా కాపాడుతామని తెలియజేసుకుంటూ 13 రోజుల ఎన్నికలున్నాయి. బోలిశెట్టి గారు కూడా చెప్తున్నారు. మా అమ్మ మొన్న చెప్పింది, బోలిశెట్టి మా నాయనమ్మ బోలిశెట్టి వారు ఆడపడుచుంట లక్షేశ్వరంలో. సో మా నాయనమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన ఆడపడుచు బోలిశెట్టి వారు ఆడపడుచు. అందుకని అనుకుంటే ఆయనకి నా మీద చనువు ఎక్కువ, అందుకే నా మీద హైట్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన నన్ను భయపెడతా ఉంటారు, అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటారు. నన్ను ఎవరన్నా జనసేన పార్టీలో బెదిరించేది ఈయన బెదిరింపు. ఈయన హైట్ చూసి భయపడతా ఉంటాను. సరదాగా నా సోదరుడు సరదా. నేను మీ అందరికీ నిలబడే వ్యక్తిని. మామూలు మెజారిటీ కాదు, పగిలిపోయే మెజారిటీ ఉంది, బద్దలైపోయే మెజారిటీ ఉంది. భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు. పార్లమెంట్కి వెళ్తే నేను మీకు ఏదైనా సమస్య కావాలంటే బోలిశెట్టి గారి దగ్గరికి వెళ్దాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎందుకు పని చేయమని వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేద్దాం వాళ్ళ చేత. ఎవరిని వైసీపీ నాయకుల్లాగా ఎవరిని మనకు కాదు, నేను పని చేస్తా, పని చేయిస్తాం. అసెంబ్లీలో బూతులు లేని అసెంబ్లీని చూపిస్తాం. బూతులు లేని అసెంబ్లీ. అవినీతి ఉంటే మటుకు చెప్తున్నాం, మీరు అండగా ఉండండి, ఒక్కొక్కళ్ళ తాట తీసేస్తాం. అవినీతి చేశాం. ఇప్పుడు రైట్ అది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన.